నమస్తే అండి, నా పేరు పెరిమాల్ కుమారి. నేను ఒక అక్కేపాలెంలో ఉంటున్నాను. మా ఆయన కంచరపాలెం ఆదిలక్ష్మి జ్యువెలరీ పక్కన ప్రభు మెడికల్లో మాదండి మెడికల్ షాప్ అండి. పెందుర్తి ప్రసాద్ బాబుకి మాకు గొడవ జరిగిందండి. సార్, మీరు ఈడియా కానీ చూస్తే నా భర్తకి నా పిల్లలకి ఎటువంటి అన్యాయం జరగకంటే మీరైనా కొంచెం కాపాడమని కోరుకుంటున్నాను సార్. అందులో నష్టం మాదే తప్పు అంటే మాత్రం మా ఇద్దరు భార్యాభర్తలకి ఎటువంటి శిక్ష వేసినా మేము దేనికైనా తల ఉంచుతాం సార్. మీరు మా ఇద్దరిని జైల్లో పెట్టేయండి, మేము మాత్రం డాక్టర్ మీద ఏమైనా అబద్ధాలు ఆడితే. ఇది మాత్రం నిజం సార్. సార్ ప్లీజ్ సార్, ఒక ఆడపిల్లని మీ ఆడపిల్ల అనుకుని మాత్రం నాకు మాత్రం న్యాయం చేయండి సార్. నా భర్తని నా పిల్లల్ని అతని నుండి మాత్రం కాపాడండి ప్లీజ్ సార్. పెందుర్తి ప్రసాద్ బాబు అండి, హెల్త్ కేర్ క్లినిక్ మా ఆదిలక్ష్మి జ్యువెలరీ పక్కనే ఉంటుందండి. మాకు అన్యాయం జరిగింది, ఇంకొకరికి జరగకంటే దయచేసి చూసుకోండి. అతనికి ఎలాగైనా నా డబ్బులు పోయినా ఎలాగైనా శిక్ష పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా భర్త నేను ఇంకా అదే దారిలో రాత్రి 10 గంటలకు మేము వస్తామండి. ఎప్పుడు ఈ సూర్యసాయి అన్నోడు రౌడీ అండి. అతను ఏం చేస్తాడని మాకు వెళ్ళపోతే కానీ నా పిల్లలు పోషించుకోలేని ఇది లేదండి. మాకు ఈ మెడికల్ తప్ప మాకు ఇంకొక ఇది తెలియదండి మా ఆయన గారికి. అదే దారిలో వస్తామండి, ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని వస్తామండి రాత్రి 10 గంటలకి. ప్రసాద్ బాబు అన్నోడికి మాత్రం డాక్టర్ పెందుర్తి ప్రసాద్ బాబు అతనంత ఇంక మరి అనకూడదండి, అతనంత ఎదవ ఇంకెవరు ఉండండి డాక్టర్ విషయంలో. మమ్మల్ని 13 సంవత్సరాల నరకం చూపించాడండి. భరిస్తూ ఈ డబ్బుల వల్ల ఇరుక్కుపోయి మేము ఆడి దగ్గర ఉండిపోయామండి. లేకపోతే మాత్రం మేము ఎప్పుడో ఈ బాధలు భరించుకొని మేము అక్కడ ఉండకపోదామండి. ఎటువంటి దొంగ మందులు అమ్మినా మమ్మల్ని అమ్మమని ఫోర్స్ చేసి ఇవి అమ్మకపోతే ఇది అవదని కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నానా రకాలుగా మమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెట్టాడండి. అన్ని రకాలుగా మా దగ్గర డబ్బులు వాడుకొని మమ్మల్ని ఇవ్వకుండా రౌడీలు పెట్టేసి రౌడీలకు డబ్బులు కట్టి మరి పోలీస్ స్టేషన్లో ముందే తెల్లవారి కంప్లైంట్ ఇచ్చి మధ్యాహ్నం వచ్చి మమ్మల్ని బయట మా గొడవ పెట్టుకొని మధ్యాహ్నం వచ్చి ఇదంతా చేసి రాత్రి 1 గంటకండి, రాత్రి 1 గంటకి ఎవరైనా కేసు కడతారండి. రాత్రి 1 గంటకి మన నాడదాన్ని 51 పోలీస్ స్టేషన్లో ఉంచి కేసు కట్టారు. రాత్రి 1 గంటకి కేసు కట్టారండి. రాత్రి 1 గంటకి కేసు కట్టి అప్పుడు 1:30కి మమ్మల్ని ఇంటికి పంపించారు. అంతవరకు పోలీస్ స్టేషన్లో కూడా ఇదే నాటకం జరిగిందండి. మాకైతే పోలీసుల దగ్గర న్యాయం జరగలేదు, ఎక్కడా న్యాయం జరగలేదండి. వదిలేసి మళ్ళీ ఇదే బెదిరింపు కాళ్ళు మాకు వస్తున్నాయని మేము మళ్ళీ మీడియా దగ్గరికి వచ్చామండి. ఈ మీడియా ద్వారానే మాకు న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేము ప్రసాద్ బాబు దగ్గర మేము పని చేయలేదండి. ప్రసాద్ బాబు దగ్గర మేము మెడికల్ షాప్ తీసుకున్నాం. రెంట్లు, కరెంటు బిల్లు, ఆయమ్మ జీతాలు ప్రతిదీ కూడా అగ్రిమెంట్ మా దగ్గర ఉందండి. అగ్రిమెంట్ ప్రసాద్ బాబే మాకు ఇచ్చాడు. ఓనర్ దగ్గర నుండి డాక్టర్ తీసుకుంటే ప్రసాద్ బాబు మాకు ఇచ్చాడండి అగ్రిమెంట్ టైం అయిపోయిన తర్వాత మా డబ్బులు మాకు ఇచ్చేసి పంపిస్తానన్నాడు. మేమేం చేతులకైతే డబ్బులు ఇవ్వలేదండి, అన్నీ బ్యాంకు ద్వారా ఇచ్చాము. కావాలంటే ఎవిడెన్స్ మొత్తం నేను మీడియా ముందు పెట్టడానికి రెడీగా ఉన్నానండి. ప్రతి రూపాయి కూడా మేము బ్యాంకు ద్వారా ఇచ్చాం. వాళ్ళ తమ్ముడు వాడుకుండు, ప్రసాద్ బాబు కొడుకు పెద్ద కొడుకు ఉదయ్ ఆడు కూడా వాడుకున్నాడు. తర్వాత వాళ్ళ అదేంటి ఓనర్కి సగం డబ్బు ఇచ్చాం. ప్రతిది కూడా ఫోన్పే ద్వారా ఇచ్చామండి, బ్యాంక్ ద్వారా ఇచ్చాం తప్ప మేము క్యాష్ అయితే ఇవ్వలేదు. ఆ అగ్రిమెంట్ టైం ఉందండి. అగ్రిమెంట్ టైం ఉంటుండగా మమ్మల్ని బయటకు పంపించేసాడు డాక్టర్ ప్రసాద్ బాబు, పెందుర్తి ప్రసాద్ బాబు. సంబంధం ఏం లేదండి, వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. వాళ్ళందరూ కూడా మీరు ఎంక్వైరీ చేస్తే, పోలీస్ ఎంక్వైరీ చేస్తే కంపల్సరిగా బయటపడుతుందండి. దయచేసి ఎంక్వైరీ వేయండి పోలీసులకు. నేను ఈసారి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. నా పిల్లలు, నా భర్తకి ఏం జరిగినా ప్రసాద్ బాబేనండి, డాక్టర్ ప్రసాద్ బాబే కారణం. ఇది ఇంకేమీ జరగకూడదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా పోలీస్ ఎంక్వైరీ ఇంకొకసారి వేయండి. ఫోన్ చేసి నీ వాళ్ళేగా ప్రసాద్ బాబు హాస్పిటల్ నువ్వు వెళ్ళిపోయాయి కదరా, అలాగే ఏటేటో మాట్లాడుతున్నారండి మా ఆయనగారి ద్వారా. కేసు వాపస్ తీసుకో, చెక్ బౌన్స్ ఎందుకు వేసో అన్నాడు. డబ్బులు పోతే చెక్ బౌన్స్ ఎందుకండి అయ్యో? ఇప్పుడు అతనే మా పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెట్టి మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము ఎందుకు చెక్ బౌన్స్ చేస్తాం? అతను చెక్ అతనికి ఇచ్చేస్తాం కదా. కోర్టులో కేసు నడుస్తుందండి, ఆ కేసు తీసుకోమని మాకు హైకోర్టు నుండి కూడా మాకు నోటీస్ పంపించాడండి. కేసు ఎలాగండి అది తీసుకుంటాం? రౌడీలు పెట్టి కంపల్సరీ మమ్మల్ని చంపించేస్తాడండి. అంత ఎందుకంటే రోడ్డు మీద మధ్యాహ్నం 1 గంట అప్పుడు
మా ఆయన్ని ఒక్కళ్ళు చేసి నన్ను ఆడదని నేను చూడకంట మగవాళ్ళు అందరూ వచ్చి బయటికి గింటిస్తారు. అంత ధైర్యం ఉందంటే ఏ ధైర్యం చూసుకొని అలా చేస్తాడండి. ఇప్పుడైతే మనం ఆదిలక్ష్మి జ్యువెలర్ పక్కన శివాలయం పక్కన ఎదురుగా ఉన్నాడండి పెందుర్తి ప్రసాద్ బాబు. అక్కడైతే ఒక 20 years నుండి ఉన్నాడండి. మేమైతే 12 సంవత్సరాలండి. మేమైతే మామూలుగా ఫోన్పే కొంతవరకు ఇచ్చాము, ఒక 35 లక్షల వరకు ఇచ్చామండి. తగ్గింది మాత్రం క్యాష్ ఇచ్చామండి. మరి ఏదైనా ప్రూఫ్ కావాలి కాబట్టి ఈ 35 లక్షలేమి నా పిల్లలు చదివించుకోవడానికి ఉన్న డబ్బులు అతనికి ఇచ్చి మేము బాధపడిపోతున్నాం అండి. ఇప్పుడు నా పిల్లలు చదువుకి ఖర్చు పెట్టడానికి కూడా రూపాయి లేకుండా అయిపోయాము అతనికి డబ్బులన్నీ ఇచ్చి. ప్రధాన కారణం అయితే నా భర్తకి, నాకు, నా పిల్లలకి పెందుర్తి ప్రసాద్ బాబు నుండి, డాక్టర్ ప్రసాద్ బాబు నుండి మాకైతే ప్రాణాన్ని ఉందండి. అందుకే మేము మీడియాని కలవలసి వచ్చింది. మేము ఇంకా చేయలేదు సార్. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము సార్. మీరు ఈడియా కానీ చూస్తే నా భర్తకి, నా పిల్లలకి ఎటువంటి అన్యాయం జరగకంటే మీరైనా కొంచెం కాపాడమని కోరుకుంటున్నాను సార్. అందులో నష్టం మాదే తప్పు అంటే మాత్రం మా ఇద్దరు భార్యాభర్తలకి ఎటువంటి శిక్ష వేసినా మేము దేనికైనా తల ఉంచుతాం సార్. మీరు మా ఇద్దరిని జైల్లో పెట్టేయండి, మేము మాత్రం డాక్టర్ మీద ఏమైనా అబద్ధాలు ఆడితే. ఇది మాత్రం నిజం సార్. సార్ ప్లీజ్ సార్, ఒక ఆడపిల్లని మీ ఆడపిల్ల అనుకుని మాత్రం నాకు మాత్రం న్యాయం చేయండి సార్. నా భర్తని, నా పిల్లల్ని, అతని నుండి మాత్రం కాపాడండి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.